ఆడది రెచ్చగొట్టిన మగాడి పరిస్థితి తోక తొక్కిన పావునడిగితే చెప్తుంది. నీ మొగుడు సంగతి నాకు తెలుసు. అతని వల్ల నీకు సుఖం లేదని కూడా తెలుసు. అతను అలా అయినప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పేం కాదు. నీకు 48 గంటల టైం ఇస్తున్నా. ఎంతటి నువ్వే వచ్చి నా కోరిక తీర్చాలి. లేదా ఈ రాత్రి 12 గంటలకే గిరిగడువు పూర్తవుతుంది. స్థలం పానకాల స్వామి, సమయం 12 గంటల 1 నిమిషం. నా ఆనందానికి మీ వాళ్ళ చావుకి ఆ నిమిషమే సరిహద్దు. ఇదేనా రావడం? ఏమిటి ఇన్నాళ్ళు కంపేశావు? నాకు బోర్ కొట్టింది. అందుకే నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. ఏమిటి అలా చూస్తున్నావు? మర్యాదగా చెప్తున్నాను, గుర్తుంచుకో. నీ చేతులారా ఈ గిరిని మృగాన్ని చెయ్యి. తలుపుతి. ఒక ఆడది మగాడు లోపలుండగా వేసిన తలుపులు తిరిగి తెరుచుకునేది అప్పుడే. వేళాకోళం అనుకున్నావా? ఆడది రెచ్చగొట్టిన మగాడి పరిస్థితి తోక తొక్కిన పావునడిగితే చెప్తుంది. ఆ రోజు జరిగిన సంఘటన ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. దానివల్ల నీ మనసులో చెడు భావం కలిగితే నన్ను క్షమించు ప్లీజ్. ఇంటికి నిప్పంటించి క్షమించమంటే ఆరిపోదు మేడం. ఆ రోజు నా పరిస్థితి తెలుసుంటే రాక్షసుడు కూడా తప్పుగా అర్థం చేసుకోలేడు గిరి. ఇప్పుడు నా పరిస్థితి తెలిసుంటే దేవుడు కూడా తప్పనుకోడు పాపం. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నేను ఈ ప్రపంచంలో ఏ వస్తువు పనికిరానిది కాకూడదని కోరుకునే ఏకైక మానవుడిని. ఎస్, అందుకే నేను సమర్థిస్తున్నాను. నీ భయం పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అది అర్థం చేసుకోలేవు నువ్వు. చచ్చా, నీ మొగుడు సంగతి నాకు తెలుసు. అతని వల్ల నీకు సుఖం లేదని కూడా తెలుసు. అతను అలా అయినప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పేం కాదు. ఎవరు చెప్పారు? నీకెలా తెలిసింది? మనసుతో ఆలోచించాను, మెదడుతో లెక్క కట్టాను. నాకొచ్చిన ఆన్సర్ కరెక్టేనని ఇప్పుడే తెలిసి. గిరి, నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పకు గిరి. మా వాళ్ళకి ఇది తెలిసిందంటే ఎవరు బ్రతకరు గిరి, ఎవరు బ్రతకరు. తాను సంసార జీవితానికి పనికిరాని భర్తనే విషయం నీకు తెలిసిందని తెలిస్తే ఆయన బ్రతకరు. అంటే ఓహో, అదే అసలు విషయం. నేనన్నది అది కాదు. మీ ఇద్దరికి పట్టం లేదు, ఇష్టం లేని కాపురం చేస్తూ ప్రేమ నటిస్తున్నారు అనుకున్నాను. అసలు విషయం ఇదే. అంటే మీ ఆయన ఎంత శుభవార్త చెప్పావు. చూడు, ఈ రోజు నేనే ఉద్దేశంతో వచ్చానో నీకు తెలియదు. ఏది బలవంతాన తీసుకోవడం నా చరిత్రలోనే లేదు. నా చేతికిచ్చు. ఇంకా బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడు. నీకు 48 గంటల టైం ఇస్తున్నాను. 47 గంటల 59 నిమిషాలు ఆలోచించు. ఆఖరి నిమిషం నా వాచిలో దాటేసరికల్లా నీ అంతటి నువ్వే వచ్చి నా కోరిక తీర్చాలి. లేదా ఏమండో సుబ్బారావు గారు మాట. అబ్బాయి ఏం లేదు, మీ సామాన్ రేపు వచ్చి తీసుకెళ్తాను. ఉంటాను. ఇదిగో, ఇలాంటి సుబ్బారావులకి అప్పారావులకి మీ వాళ్ళకి నీ వ్యధ, మీ ఆయన కథ వాడవాడకి వీధి వీధికి పురాణ కాలక్షేపంలా కోటి గొంతుకులతో చెబుతా. అప్పుడు మీ వాళ్ళు గుండె పగిలి చస్తారు. మీ ఆయన పిచ్చెక్కి రోడ్న పడతాడు. అప్పుడు నువ్వు గిరి ఈజ్ ఏ క్యారెక్టర్. ఈ రాత్రి 12 గంటలకే గిరిగడువు పూర్తవుతుంది. మృగం మనిషిగా మారడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈ రాత్రి 12 గంటలు దాటితే క్షణంలో మనిషి మృగంగా మారతాడు. ఈ రోజు గెలుపు గిరిదే. శకుని గెలిచింది మాయాజూదంలో కానీ కురుక్షేత్రంలో మాత్రం కాదు. రాఘవేంద్రరావు గారు, సావిత్రమ్మ గారు, పరశురాం గారు, మీ అందరికీ నేను విషయం చెప్పబోతున్నాను.
అది మీకెవరికీ తెలియంది, నా ఒక్కడికే తెలిసింది. అదేమిటంటే తరంగిణి విషాదగా. అదే మీ అందరికీ నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఆమె భర్త రాంబాబు గురించి మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు, కానీ నాకు మాత్రం తెలుసు. ఆయన రాంబాబుకి ఏమైంది? ఇంతవరకు రాలేదు. ఇటువంటి ఆనంద సమయంలో ఆ భర్త రాకపోతే ఆ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఎవరైనా ఆలోచించారు? పోనీ ఆవిడ విషాదాన్ని గుర్తించారు? లేదు. అందుకే ఆవిడ భర్త త్వరగా రావాలని మీరందరూ భగవంతుని ప్రార్థించారు. చూడు, ఇందాక మీ ఆయన రాలేదన్న చోట అలా కాకుండా మరోలా చెప్పాననుకో, ఈ ఆనందం శ్మశానం అవుతుంది, మీ వాళ్ళు శవాలు అవుతారు. ఈ ఆనందం శ్మశానం అవుతుంది, మీ వాళ్ళు శవాలు అవుతారు. హలో రాఘవేంద్రరావు గారు, భలేవారు సార్ మీరు. కారు పంపించలేదేమిటి? మీరు పంపించకపోయినా నేను వచ్చేసాను అనుకోండి. పాపకి ఓ పొడుగు చెప్పేలేదు, దాని గురించి ఆలోచిస్తుంది. అది బాగా ఆలోచిస్తే కానీ అర్థమయ్యేది. ఈ బతుకు బతకడం కంటే చావే సుఖంగా ఉంటుంది. ఆత్మహత్య, నువ్వు ఇలాంటి ఆడపని చేస్తావు నాకు బాగా తెలుసు. చచ్చి నువ్వు తప్పించుకున్నా మీ వాళ్ళు మాత్రం తప్పించుకోలేరు. నీ చావుకు కారణం మీ ఆయనేనని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు చెబుతాను. అప్పుడు తరంగడి కుటుంబ చరిత్ర మ్యాక్బెత్ డ్రామాలా ట్రాజడీ అవుతుంది. తీసేనా? చెప్పు, స్టూల్ తీసేనా? ఏడవ పాప, అందులో చదువుకున్న దానివి. బాగా ఆలోచించు. అన్నట్టు మనం కలుసుకోవడానికి ప్లేస్ ఫిక్స్ చేశాను. స్థలం పానకాల స్వామి గుడి. సమయం 12:01. నా ఆనందానికి మీ వాళ్ళ చావుకి ఆ నిమిషమే సరిహద్దు. వెయిట్ చేస్తుంటాను, లేట్ చేయి. పాపా, ఊరుకో, భయపడ, ఊరుకో, ప్లీజ్ ఊరుకోమంటుంటే. ఒక మనిషి పశువై నేల కొరిగాడు, ఒక మనిషి ఓర్పుతో దేవత అయింది. ఆశ్చర్యం లేదు. దేవుడు తన రూపంలో మనిషిని సృష్టించాడు, అది పురాణం. కానీ మనిషి ఈనాటికి స్త్రీలో దైవత్వాన్ని చూడగలుగుతున్నాడు, అది చరిత్ర. ఈ దేశం చరిత్ర, ఈ దేశంలో ఒక స్త్రీ చరిత్ర. ఎవరు ఏ విగ్రహాన్ని పూజించినా ఆరాధించినా పవిత్రతకి సౌశీల్యానికి ఆదర్శంగా నిలిచిన ఆ ఆడపిల్ల మీద 2 పువ్వులు పడతాయి, పడాలి. తెలుగు వన్